హాయ్ నేను సతీష్. ఈ వారం మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు? అనేక ట్విస్టులు టర్న్లతో మొత్తానికి నామినేషన్లు చూసాం కదా. అంతా చెప్పి ఈ నువ్వు నా నామినేషన్ కాదని ఈయన, అట్లాగే డీమాన్ పవన్ కూడా అంతా చెప్పి నువ్వు నా నామినేషన్ కాదని మొత్తానికి ఇద్దరు కలిపి తనూజ డీమాన్ కలిపి ఎమ్మాన్యుయల్తో ఆడుకున్నారు. ఆ సింగిల్ ఓటు పడిన ఆయన నామినేషన్లోకి వచ్చేవాడు. ఆవిడ కూడా అతనికే చెప్పి కాదు తూచంట, ఆయన కూడా అతనికే చెప్పి కాదు తూచంట. ఫన్నీగా అనిపించింది కదా అంత నామినేషన్లు కూడా డీమాన్ చెప్పినప్పుడు. అట్లాగే సుమన్ శెట్టి కూడా మంచి పాయింట్లే చెప్పాడు, కొంత బెటరే, ఫన్నీగా సరదాగా ఏదో పాయింట్లు అయితే కాస్త బెటరే. సరే, మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు? ఈ వారం ఎవరికి ఓటు వేయాలనుకుంటున్నారు, సేవ్ చేయాలనుకున్నారు? అట్లాగే మన న్యూస్ బోర్డులో కూడా నేను పోస్ట్స్ ఉంటాయి కదా, అందులో ఒక ఒపీనియన్ పోల్ పెట్టా, ఖచ్చితంగా ఓటు వేయండి. అట్లాగే ఈ బిగ్ బాస్కి సంబంధించి ఆడియన్స్ ఉండే గ్రూప్స్లో కూడా షేర్ చేయండి. ఎక్కువ ఓట్లు వేస్తే ఎక్కువ క్లారిటీ వచ్చేస్తుంది, పర్ఫెక్ట్గా స్పష్టత అయితే వస్తుంది. ఈ వారం సేవింగ్ ఎలిమినేషన్ మీద అయితే క్లారిటీ ఉంది. ఇంకా ఎవరు పర్సంటేజ్ ఎట్లా ఉంది, ఈక్వేషన్స్ అన్నీ ఎవరు ఉండేటప్పుడు ఎవరు, ఇప్పుడు కళ్యాణ్ ఎమాన్యుయల్ ఇద్దరు మంచిగా ఆడేవాళ్ళు, టాప్ 3లో ఉండే ప్లేయర్స్, వాళ్ళిద్దరూ లేరు కదా. ఇలాంటప్పుడు ఈక్వేషన్స్ మారుతూ ఉంటాయి. అట్లాగే మిస్డ్ కాల్స్ గురించి ఎక్కువ అడుగుతున్నారు. ఒక మిస్డ్ కాలే, కానీ మీకు ఇంకా సాటిస్ఫాక్షన్ కోసం 10 మిస్డ్ కాల్ ఇచ్చి పడేయండి, ఏముంది. అట్లాగే హాట్స్టార్లో కూడా ఓటింగ్ ఉంటుంది కదా, అక్కడ వేయాలి. ఆన్లైన్ ఓటింగ్ గురించి కూడా మెసేజ్లు పెడతా ఉన్నారు, ఇన్స్టాలో పెడతాను. ఇక్కడ బిగ్ బాస్ తెలుగు 9 ఓటింగ్ రిజల్ట్స్ ఇట్లా కొట్టిన బిగ్ బాస్ 9 ఓటు, బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 ఓటు ఇట్లా కొడుతూ వస్తాయి. కాకపోతే ఎక్కువగా బాట్స్ ఓట్లు జరుగుతూ ఉన్నాయి. కంటెస్టెంట్లకు సంబంధించి పిఆర్లు కావచ్చు, ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, ఎవరు ఇన్ఫ్లుయెన్స్ వాళ్ళు ఉపయోగించుకుని ఎవరు ఆర్థిక వనరులు బట్టి ఎక్కువగా చేస్తూ ఉన్నారు. దాన్ని చూస్తే మీరు పక్క కన్ఫ్యూజ్ అవుతారు. అందులో బాట్స్ ఏది, ఫెయిర్ ఏది కాదు ఏంది నాకు బై ఎక్స్పీరియన్స్ తెలుస్తూ ఉంటుంది ఎక్కడ ఎట్లా జరుగుతుందో. అందుకే నేను అన్నీ కలిపి తీసుకుని చెబుతా. ఒకే వెబ్సైట్ని, ఒకే యూట్యూబ్ని, ఒకే ఇన్స్టాని, ఒకే ఫేస్బుక్, ఒకే ట్విట్టర్ దగ్గర జరిగే ఓటింగ్ పోల్ కానీ, లేదా మన న్యూస్ బౌల్లో జరిగే ఓటింగ్ ఒపీనియన్ పోల్ కానీ, దీన్ని బేస్ చేసుకుని ఏదో ఒకటి రెండింటిని పట్టుకుని వెళ్తే బిస్కెట్ అయిపోతాం. ఇవన్నీ చూసుకొని యావరేజ్గా అక్కడ హౌస్ మేట్స్ తలకు పర్ఫార్మెన్స్, నామినేషన్లు పాయింట్లు కావచ్చు, గొడవలు కావచ్చు, ఎవరు టార్గెట్కి గురయ్యారు, ఎవరు ఫెయిర్గా ఆడుతున్నారు, ఎవరు సేఫ్ ఆడుతున్నారు, 1,00,000 పంచాయతీలు ఉంటాయి కదా. సో అన్నీ బేస్ చేసుకుని నేను చెప్పేది కనుక ఫుల్ క్లారిటీ వచ్చేస్తుంది, మీకు ఇప్పటికే తెలిసే ఉంటుంది అది. అట్లాగే మరి టికెట్ టు ఫైనల్లో రచ్చరంబోలు టాస్క్లు అయితే బిగ్ బాస్ స్టార్ట్ చేశాడు. నెక్స్ట్ లెవెల్ కంటెంట్ రాబోతుంది ఈ వారం అంతా, దబిడే. ఆ వీడియో ఇప్పటికే జర్నలిస్ట్ సతీష్లో అప్లోడ్ చేశా, ఆ వీడియో కూడా చూడండి. లైక్, కామెంట్, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. బిగ్ బాస్ అయిపోయిన తర్వాత కూడా చాలా కంటెంట్తో, వీడియోలతో రెగ్యులర్గా 2 ఛానల్స్లో అందులో వేరు ఇందులో వేరు కంటెంట్తో మేము ముందుకైతే వస్తా. సరే, ప్రస్తుతానికి ఏంటి, యావరేజ్గా తనూజయ్య ఫస్ట్ ప్లేస్లో ఉంది, ఒక 35% ఇట్లా ఉంది. నేను అంతకుముందు చెప్పిన వీడియోలో ప్రీ ఓటింగ్ రిజల్ట్స్, అది ఇంకా స్టార్ట్ కాకముందే ఇంకా పూర్తి స్థాయిలో ఓటింగ్ జరగకపోయినా అప్పటికి ఉండేది. కానీ ఇప్పుడు అఫీషియల్గా స్టార్ట్ అయిన తర్వాత కొన్ని ఈక్వేషన్స్ మారుతాయి కనుక మెయిన్ నామినేషన్ లైవ్ చూసి, ఎపిసోడ్ చూసి, ఫైనల్గా ఒక కన్క్లూజన్కి వచ్చి ఇవన్నీ ఉంటాయి. సో ఇప్పుడు ప్రస్తుతానికి తనూజ 35. అయితే ఈ అమ్మాయి నిన్న నామినేషన్లో మాత్రం కావాలని కోరి అవసరం అంత ఆవేశపడిపోడు. మళ్ళీ లాస్ట్లో ఇలా అరవడం మా అమ్మకి ఇష్టం ఉండదు, నేనే ఎక్కువగా అరిచేనేమో, ఆవిడకి కూడా అర్థమైంది తను చాలా ఎక్కువ చేసిందని. కానీ ఆవిడ పిఆర్కి అర్థం కాదు, మీరే మా తనూజని టార్గెట్ చేశారంట. నేను ఎందుకు చేస్తా చెప్పండి? తనూజ బాగా ఆడితే నేను చెప్పినంత బాగా ఎవరూ చెప్పరు. ఎవరైనా సరే ఏ కంటెస్టెంట్ బాగా ఆడితే ఆడేమని చెబుతాం, ఆడకపోతే ఆడలేదని చెబుతారు. తనూజ అయితే మంచి ఓటింగ్ ఉంది, నో డౌట్. ఇప్పుడు పైగా కళ్యాణ్ కూడా ఈ వారం నామినేషన్లో లేడు, పక్కగా 100% కూడా సేఫ్ అయిపోద్ది, అందులో అనుమానమే అక్కర్లా. కాకపోతే నిన్న అక్కడ ఎమాన్యుయల్ విషయంలో కొండంత రాగం తీసి నువ్వు నామినేషన్ కాదంటే అతని మీద ఉన్నది కక్కాల్సింది ద్వేషం, పగ, ప్రతీకారం. ఆయన నెగిటివ్ చేయాలి, ఆయన పోర్ట్రే చేయాలి, ఆయన హైలైట్ చేయాలి, ఆయన ఎక్స్పోజ్ చేయాలి. ఆయన ఒక నమ్మక ద్రోహి, మిత్రద్రోహి, నేను స్నేహానికి ప్రాణం ఇచ్చేస్తా, ఆయన మాత్రం అట్లా ఇచ్చే రకం కాదు, స్నేహాన్ని వాడుకుంటాడు, యూజ్ అండ్ త్రో మైండ్ సెట్, ప్రతిసారి నేను సపోర్ట్ తప్ప. వెల్క్రో టాస్క్లో అంట ఈవిడ కంటెంటర్గా ఉండేటప్పుడు కెప్టెన్ కాకపోయినా అతని కోసం అడ్డంగా పడిపోయిందండి. ఇది నమ్మే కబురేనా? అన్నింటికంటే హైలైట్ ఏంటంటే తన వేలుతో తన కన్నే పొడుచుకోవడంలో స్పెషలిస్ట్ ఈవిడ. ఎవరైనా అట్లా నెల రోజుల ఫ్రెండ్షిప్ అంట ఎమాన్యుయల్, అంటే నెల రోజుల ఫ్రెండ్షిప్ అనరమ్మా దాన్ని. ఖచ్చితంగా మీ ఇద్దరు మాట్లాడుకొని అండర్స్టాండింగ్ చేసుకుని నాకు నువ్వు నీకు నేను ఉందాం, కలిసి సపోర్ట్ చేసుకుని ఆడుకుందాం అని మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకుని వచ్చినాడు. ఇట్లా వస్తే మరి మిగతా కంటెస్టెంట్లు అందరికీ అన్యాయం జరిగినట్టే కదా. అఫ్కోర్స్ ఆటోమేటిక్గా వైబ్ వచ్చేస్తుంది, ఎవరెవరు వస్తున్నారు ఏంటి నేను అలాంటి వాళ్ళు అందరూ చెప్పేటప్పుడు రివ్యూస్ అందరూ ఇదిగో తోక అదిగో పుల్లని చాలా చెబుతూ ఉంటాం కదా. ఇట్లా వచ్చేటప్పుడే ఒకరికొకరు కాంటాక్ట్లోకి వెళ్తారు, నాకు నువ్వు నీకు నుండి ఇవన్నీ ఉంటాయి. ఇప్పుడు ఎటు రీతు చౌదరి ఆయన 6 years నుంచి ఫ్రెండ్స్, పోనీ సరే వాళ్ళు 6 years ఫ్రెండ్స్ కనుక మరి ఆటోమేటిక్గా మాట్లాడుకుంటారు. మొన్న వాళ్ళు కూడా మీ అమ్మ నాకు ఫోన్లో అప్పచెప్పినంతసేపు నువ్వు ఉన్నావే హౌస్లో నా పక్కన,
నువ్వు ఎంతసేపు అక్కడికే వెళ్ళిపోయి ఇట్లా మాట్లాడు కదా. ఇప్పుడు అది 6 ఏళ్ళ పరిచయం, బట్ ఇది 4 రోజుల పరిచయం. అంటే షో కోసం అయిన ఫ్రెండ్షిప్పా కాదు? ఫస్ట్ ఒకటే కామెంట్ పెట్టండి, ఈ షో కోసం జరిగిన ఫ్రెండ్షిప్పేనా, లేకపోతే నేను పరిచయమైన 4 రోజులకి షోలో అవకాశం వచ్చింది? సింపుల్ ప్రశ్న ఒకటే, షో కోసం చేసుకున్న ఫ్రెండ్షిప్పా, పరిచయం అయిన తర్వాత ఈ షో అవకాశం వచ్చింది? ఒకటే కామెంట్ పెట్టండి. ఎట్లాంటి వాటి వల్ల మైనస్ అవుతుంది. ఇక రెండో ప్లేస్లో సంజన ఉండింది. ఈవిడికైతే ఒక 25% ఉంది. ఆవిడకి స్వతహాగా ఒక 10-12% ఎట్లా ఉంటే ఇమాన్యుయల్ కూడా లేడు కనుక ఆ ఓటింగ్ అయితే జరుగుతుంది. నిన్న కరాఖండిగా చెప్పింది, డబుల్ క్లారిటీ, ఆల్ట్రా క్లారిటీ, సూపర్ క్లారిటీ, ఏ క్లారిటీ కావాలో నాకు క్లారిటీ ఇస్తా, నాకు బాండ్ ఉంది, ఎఫెక్షన్ ఉంది, నేను ఇమాన్యుయల్ చేయను, నువ్వు చేయమంటే నేను చేస్తానా, నీ ఫ్రెండ్కి నువ్వు చేయమంటే నువ్వు చేస్తావా? చేయదు కదా. ఆవిడ ఫ్రెండ్ని ఆవిడ సేవ్ చేసుకునేటప్పుడు ఎంతమంది నామినేషన్లు చేసినా మరి ఈవిడ ఫ్రెండ్ కోసం ఈవిడ సేవ్ చేసుకుంటుంది కదా, అట్లాగే చేస్తుంది కదా. సో ఆవిడ ఫుల్ క్లారిటీతో ఉంది ఆ విషయంలో. 25% ఫుల్. పైగా లాస్ట్ వీకెండ్ దెబ్బకి జమ్మున సంజన గ్రాఫ్ లేపారు హోస్ట్, బిగ్ బాస్ టీము ప్లస్ రీతు చౌదరి. రీతు చౌదరిలో గొప్ప క్వాలిటీ ఉందండి, మీరు గమనించరు లేదు కానీ రీతు చౌదరి డీమోన్ మెయిన్ రీతు కానీ టార్గెట్ చేసిందంటే వాళ్ళ గ్రాఫ్ అమాంతం పెరిగిపోద్ది. మీరు గమనిస్తే కళ్యాణ్ అప్పుడు నామినేషన్ చేస్తే 4th వీక్లో కెప్టెన్ కాకుండా వెన్నుపోటు పొడిచారని ఆయన బాధపడ్డాడు కదా, అప్పుడు ఆయన ఫుల్ సింపతి వచ్చి పీక్స్లోకి వచ్చింది. ఫస్ట్ టైం అంత సింపతి అంత పాజిటివిటీ వచ్చింది ఆయన బాధపడేటప్పుడు. అట్లాగే మొన్న నామినేషన్లో అప్పుడు కూడా రీతు వర్సెస్ కళ్యాణ్, డీమోన్ వర్సెస్ కళ్యాణ్, ఈ పంచాయతీలలో కూడా మళ్ళీ కళ్యాణ్ ఫుల్ గ్రాఫ్ వచ్చింది. అట్లాగే సంజనాకి ఈ విషయంలో వీకెండ్లో ఆ నామినేషన్ పాయింట్ పెట్టుకుని మళ్ళీ ఇంత రచ్చరంబోద జరిగిన తర్వాత కూడా సంజనాకి ఫుల్ హైప్ వచ్చింది. అంటే ఇప్పుడు ఎవరికైనా మనం గ్రాఫ్ పెరగాలంటే రీతితో గొడవ పడాలేమో, ఇది ఒక సెంటిమెంట్ ఏమో. సరే, ఇక 3rd ప్లేస్లో బర్నీ ఉన్నాడు. ఆయన కూడా ఒక 14% ఓటింగ్ అయితే ఉంది. నిన్న కళ్యాణ్ చెప్పిన పాయింట్ మరీ అన్యాయం అబ్బా, అదొక పాయింట్. ఆయన ఎట్లాగైతే సంజన విషయంలో సరే చెల్లికి చెల్లు తప్పులేదు, ఇంక బర్నీకి. సంజన విషయంలో ఎట్లాగైతే చెప్పాడో అప్పుడు నాకు అస్సలు బాధ అనిపించింది, చాలా బాధ అనిపించింది, నేను ఎఫెక్ట్ అయ్యా, నాకు ఇబ్బంది అయ్యింది అనేటాడు. అప్పుడే చెప్పాలి కదా, అక్కడ చెప్పకుండా ఇక్కడికి వచ్చి చెబితే మరి అతను కూడా నామినేషన్ కోసం పాయింట్ ఇచ్చావు సంజన, నేను దాచిపెట్టుకుంటే అక్కడ వాడతాను అన్నట్టు ఉంది. మరి అదే విషయం సంజనకి చెప్పేటప్పుడు తప్పే కదా. అయితే భరణి విషయంలో కళ్యాణ్ తప్పే లేదు, టిట్ ఫర్ టాట్ చాలా సోదరేదనే చెప్పాడు. మీరు గౌతమ్తో ఆడిన టాస్క్లో కన్ఫ్యూజ్ అయిపోయారు, మీ ఎఫర్ట్స్కి, మీ ఏంటిది, మీ పొటెన్షియల్కి, మీ క్యాలబర్కి తగ్గట్టుగా రీచ్ అవ్వలేదంట. భరణి ఓడిపోవాలని అనుకుంటాడా? ఇంతకు ముందు వరకు టాస్కుల్లో, కెప్టెన్సీ టాస్కులో 100% పెడితే ఈసారి 101% పెడతాడు. వాళ్ళ అమ్మాయికి మాట ఇచ్చాడు, అతడికి లాస్ట్ ఛాన్స్, నేను ఒక్కడనే ఉండిపోయిన అవ్వాలని కసి అయితే ఉంటుంది. ఇంకేం చేస్తాడు ఆయన కూడా. అది సినిమా డైలాగ్, అది గరాన మొగుడు సినిమా అనుకుంటా. చిరంజీవి అంటాడు కదా, నగ్మాకే మేడమ్ గారు ఢమ్ ఢమ్ లాడించారు అని ఒక అంటాడు. అందుకోసమే కెప్టెన్ గారు ఢమ్ ఢమ్ లాడించారంటే ఆ డైలాగ్ చెప్పాడు ఆయన. తర్వాత నాకు గుర్తొచ్చింది, ఆ మేడమ్ గారు ఢమ్ ఢమ్ లాడించారు. సరే, ఇక 4th ఏమో డీమన్ పవన్ ఉన్నాడు. ఇతనికైతే ఒక 13% ఓటింగ్ ఉంది. నిన్న చాలా జెంట్లమ్యాన్గా, కూల్గా, కామెంట్ కంపోజ్డ్గా, చక్కగా పద్ధతిగా చెప్పాడు. ఏంది నేను ఎక్కడ మాట్లాడదు, నువ్వు ఎక్కడికో నిచ్చినేసేస్తావేంటి, ఆకాశం ఎక్కిపోతావా, చాలా ప్లెజెంట్గా మాట్లాడలా, పాయింట్లు చెప్పలా. ఎవరికమ్మా అంత ఓపిక సహనం ఉంటుంది? నువ్వు కొండంత రాగం తీసి కాదు నామినేషన్ అంటే మాకు పని పట్లేదు, ఊరికి అక్కడ కూర్చుంటావా, నామినేషన్ అంతా మా చెవులు చెప్పేసి పరిగా ఆయన నామినేషన్ చెప్పేటప్పుడు నేను వినాల్సిన అవసరం లేదంటే మరి నువ్వు చెబితే వాళ్ళందరూ అక్కడ కూర్చోబెట్టి బంతి భోజనాలు ఏమైనా పెట్టావా? చక్కగా లడ్డు పెట్టింది, జిలేబీ పెట్టింది, పులిహోర పెట్టింది, తిందామని కూర్చుంటారా? వాళ్ళందరికీ చెవులు వాయిగుట్టిలా. నీ నామినేషన్ కాకపోయినా వాళ్ళందరూ విన్నారు. మరి అదే విషయం ఆయన జోక్ చేసావంటే జోకే గీకో, బిగ్ బాస్ చూసుకుంటారు, నా ఇష్టం, నీకు బోర్ కొడితే వెళ్ళిపో అంటే ఇది ఎట్లా? ఇది పద్ధత, న్యాయమా, ధర్మమా? ఇందుకే కదా నీకు బిగ్ బాస్ ముద్దుబిడ్డ అనేది ఆడియన్స్. ఇప్పుడు డీమన్ పవన్ అరే ఇంతసేపు జోక్ చేసామంటే ఆయన మీద అంత కలబడిపోయి రుబాబు చేసేస్తూ ఉంటే ఇప్పుడు డీమన్ పవన్కి పాజిటివిటీ వస్తుంది అక్కడ చూసేటప్పుడు, యాటిట్యూడ్ ఇద్దరిది చూసేటప్పుడు. ఆయనది ఏమైనా తప్పు ఉందా? ఈ ప్రక్రియను అపహాస్యం చేసేలాగా ఇంతసేపు చెప్పి కాదంటే మరి మాకేం అవసరం, మేము ఎందుకు ఇక్కడ ఉంటాము ఆయన అంటే తప్ప, అందులో ఏమైనా తప్పు ఉందా? పైగా బాటిల్ కొట్టుకొని అంత ఓపిక సహనం లేనప్పుడు మరి వాళ్ళకి నువ్వు అంతసేపు క్లాస్ పీకిపోయి సరే పీకావు, నీ గేమ్ నువ్వు వాడేవు, తప్పు లేదు. అక్కడ ఇమాన్యుయల్ తెలివి తక్కువవాడు, వెంటనే మొదలు పెట్టాలి. అంటే ఇంతసేపు చెప్పి నన్ను బుర్ర జల్లడానిక, నన్ను బ్యాడ్ చేయడానిక, ఇది ఒక ప్లాట్ఫామ్ కింద వాడుకున్నావా ఏంటి? అసలు ఏం గేమ్ ఆడుతాను, తిరిగి అటాక్ చేస్తుంటే గ్రాఫ్ పెరిగేది. అమ్మయ్య బతికిపోయావు, సర్లే నేను కాదు కదా నామినేషన్, రిలాక్స్ అయిపోతే ఎట్లాగ ఉంటుంది సేఫ్ గేమ్ అనేది. అందుకే అటాక్ మోడ్లో వెళ్ళాలి. ఆవిడైతే గేమ్ ఆడుతుంది, నో డౌట్ అటాక్ చేస్తుంది. ఎప్పుడు ఎక్కడ ఎట్లా ఇమాన్యుయల్కి వచ్చిన అవకాశాలు వినియోగించకపోతే ఎవరేం చేస్తారు చెప్పండి? డీమన్ పవన్ అయినా నయం అడిగాడు అక్కడ. మిగతా కెప్టెన్ కళ్యాణ్ ఫస్ట్ అదేంటి తను, ఇది పద్ధతి కాదు, ఇది నామినేషన్ ప్రాసెస్. ఇక్కడ నువ్వు అంతా చెప్పి డే 1 నుంచి మొదలుపెట్టి 12 వారాల చరిత్ర అంతా చదివి అన్ని కళలు ప్రదర్శించిన ఆ నామినేషన్ కాదంటే ఇది తప్పు, కరెక్ట్ కాదు అని ఒక మాట చెప్పొచ్చు, అందరూ చెప్పచ్చు, ఎవరు రియాక్ట్ అవ్వాలి. కానీ డిమోనైన్ అయ్యాడు, మంచిదే, సంతోషం. అట్లాగే ఆయన చెప్పిన పాయింట్లు కూడా మంచిగానే డిఫెండ్ చేసుకున్నాడు. ఓవరాల్గా అతనికి 13% ఉంది.
ఇక 5వ ప్లేస్లో రీతు చౌదరి ఒక 7% ఓటింగ్ ఉంటే ఫైనల్ సుమన్ కన్ఫ్యూజ్ సారీ 5వ ప్లేస్లో సుమన్ 5వ ప్లేస్లో రీతియే ఉంది 7% ఉంది, లాస్ట్లో సుమన్ శెట్టి ఉన్నాడు 6%. వీళ్ళందరూ బాగా కన్ఫ్యూజ్ చేసేస్తున్నారు నాకు. ఓకే క్లియర్, సుమన్ శెట్టే కంప్లీట్గా బాటంలో ఉన్నాడు 6%. అట్లాగని రీతుకి అతనికి పెద్దగా వేరియేషన్ లేదు. రీతు తాలూకు ఫ్యాన్స్ కావచ్చు, పిఆర్ కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, ఫ్యామిలీ కొద్దిగా యాక్టివ్గా అయ్యి ఎలాగైనా సేవ్ చేయాలని టాప్ 5లో పంపించడానికి గట్టిగా ప్రయత్నాలు మొదలుపెట్టినట్టు ఉన్నారు. సో ఆవిడికి 7 ఉంటే కంప్లీట్గా బాటంలో సుమన్ ఉన్నాడు కేవలం 6%. సింగిల్ ఎలిమినేషన్ అయితే పక్కగా 100% కూడా చెప్పచ్చు సుమన్ శెట్టి. డబుల్ ఎలిమినేషన్ అయితే సుమన్ అండ్ రీతు. ఇది ప్రస్తుతానికి ఫస్ట్ డే కొన్ని ఓటింగ్. మరి మీ దృష్టిలో ఎవరు ఉండాలి, ఎవరు వెళ్ళారు ఖచ్చితంగా కామెంట్ పెట్టండి, లైక్ చేయండి. జర్నలిస్ట్ సతీష్ న్యూస్ 2 సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.